ఈరోజు ఉదయం 11:30 గంటలప్పుడు సుమారుగా తెలుగు తల్లి విగ్రహం దగ్గర, సీతమ్మదారిలో తెలుగు తల్లి విగ్రహం దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో జగదీశ్వరి అని చెప్పి ఒక 42 సంవత్సరాల స్త్రీ అక్కడ వాహనం కుదరడం వల్ల మరణించారు. ఆ గణేష్ అనే డ్రైవరు ఇసుజు వాహనాన్ని నడుపుతున్న క్రమంలో అతనికి సడన్ గా కళ్ళు తిరగటం, రీలింగ్ సెన్సేషన్ వచ్చి ఆ బండి ఫుట్పాత్ ఎక్కింది. ఆ ఫుట్పాత్ మీద వెజిటబుల్స్ పీలింగ్ చేసుకుంటా కూర్చొని ఉంది ఆవిడ మీదకి బండి ఎక్కడం, అక్కడికక్కడ ఆవిడకి ప్రాణాలు కోల్పోయింది. తదుపరి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక యువకుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. అతను తాగి ఉన్నాడేమో అని చెప్పి ఆయనకి పరీక్షలు చేయడం కూడా జరిగింది. అటువంటిది ఏమీ లేదు. అతను చెప్పినట్టుగా మరి నిద్రలేమి కారణమా లేకపోతే ఏదైనా అనారోగ్య కారణమో తెలియదు, కళ్ళు తిరిగిన కారణంగా ఆ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాడు అండి అతను? ఎక్కడికి వెళ్తున్నాడు? మ్యారేజ్ ఫంక్షన్. ఫ్యామిలీస్ ఉన్నారు వేరే వాళ్ళు. సార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్లో డ్రైవర్ కాకుండా ముగ్గురు ఉన్నారు. టోటల్ 4 మెంబర్స్. వాళ్ళకి అంటే కార్ బాగా డ్యామేజ్ అయింది కదా, అప్పటికే స్లో అయింది, కూర్చొని ఉంది కాబట్టి ఎక్కడం. CCTVలో కూడా చూస్తే అక్కడ వరకు స్లో సంబంధించిన ఒక పార్కింగ్ స్లాట్ దానికి ఇవ్వడం జరుగుతుంది. క్రౌడ్ ఎక్స్పెక్టెడ్ అంటే 2022లో జరిగినప్పుడు సుమారుగా 70,000 మంది వరకు బీచ్లో ఉండడం జరిగింది. అంటే మనకు ఒకవైపు సీటింగ్ కెపాసిటీ ఉంటుంది 7,000 to 7,500, మరొక సైడ్ గ్యాలరీస్ ఉంటాయి, స్టాండింగ్ గ్యాలరీస్, దానిలో సుమారుగా ఒక 60,000 వరకు ఉండడం జరిగింది. సో ఈసారి మనం మొత్తం R&B వాళ్ళు ఈ బ్యారికేడింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దాని కెపాసిటీ ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. బందోబస్తుకి ఎంత? సో మొత్తం మనము బందోబస్తుకి అంటే మన సిటీ నుంచి కానీ బయట నుంచి కానీ సుమారుగా 5,000 మందితో మనం బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎంటైర్ సిటీ పెరేడ్ అది 22వ తారీఖు జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా 17, 18, 19వ తారీఖు మధ్యాహ్నం పూట దీనికి రిహార్సల్స్ చేసుకోవడం, మన బీచ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఒకవైపు భాగాన్ని మొత్తాన్ని అండ్ ఫుట్పాత్ మొత్తాన్ని కూడా ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం 2 నుంచి 6 మధ్యలో బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఒక రోడ్డు మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతించడం జరుగుతుంది. దీంతో పాటు ఆ ఆర్కే బీచ్ ఎంటైర్ స్ట్రెచ్లో కూడా ఎటువంటి వాహనాలు నిలపడానికి అంటే పార్కింగ్ చేసుకోవడానికి ఆ సమయంలో మాత్రం మనం అనుమతించడానికి కుదరదు. అండ్ దీనికి సంబంధించి మేము డీటెయిల్డ్గా వర్కౌట్ చేయడం జరిగింది. దానికి ఒక బందోబస్తు ప్లాను అండ్ ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ కూడా వేసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి ఎంటైర్ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఏవైతే సరే 20వ తారీఖు అండ్ 22వ తారీఖు ఉంటుందో దానికి సంబంధించిన డైవర్షన్ ప్లాన్ మొత్తాన్ని కూడా మేము వర్కౌట్ చేసి ఫర్దర్గా మనం 19వ తారీఖు మరొక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రస్తుతానికి మాత్రం 17, 18, 19కి సంబంధించి ఒక రోడ్డు మొత్తాన్ని మనం బ్లాక్ చేయడం జరుగుతుంది. మరొకటి మనకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉంది, దాని ముందల వాళ్ళు ఒక కల్చరల్ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నారు. దాని ప్రాక్టీస్ కోసం ఒక 10 నిమిషాల పాటు 2 వైపులా మనకి టు అండ్ ఫ్రో ఏవైతే ఉందో ఆ 2 రోడ్స్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఆ 10 నిమిషాల పాటు మొత్తం రాకపోకలు నిలుపుదల చేస్తాము. బట్ రిమైనింగ్ టైంలో ఒక రోడ్డు మాత్రం రాకపోకలకి అనుమతించడం జరుగుతుంది అండ్ ఒక రోడ్డును మాత్రం మనం నిలుపుదల చేస్తాము. థ్యాంక్ యూ. అందుకనే ఒక రోడ్డు మాత్రమే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇస్తున్నాము. మరొక రోడ్డులో ఎటువంటి పార్కింగ్ కనుక చేయకపోయినట్లయితే మనకి రాకపోకలకి పెద్ద అంతరాయం అయితే కలగదండి. బందోబస్తు కూడా ఈ రోజు జరిగింది, మనం వేసుకున్నాము. అండ్ రేపు అండ్ ఎల్లుండి కూడా మనము ఇంకా ఎక్కువగా బందోబస్తు కోర్స్ వేసుకోవడం జరుగుతుంది. 3 రోజులు రిహార్సల్స్. 20వ తారీఖు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరుగుతాయి. దానికి అది రియల్ పెరేడ్ అయితే ఎలా జరుగుతుందో అలానే మనం ఆ పెరేడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సిటీ పెరేడ్లో సుమారుగా ఒక 50 దేశాలకు సంబంధించిన కంటింజెంట్స్ కూడా ఈ 2.5 కిలోమీటర్స్ మార్చ్ పాస్ట్ చేస్తాయి. సో ఈ పరేడ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండడంతో మనం ఈ ఆంక్షలు విధించడం జరుగుతుంది.